హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో టీఎస్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఏవైతే మనకి బి ఫార్మసీ, ఫార్మా డి బయోటెక్నాలజీ, ఇంకా ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ సంబంధించి కోర్సెస్ ఒక కౌన్సిలింగ్లో ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఏదైతే ఉందో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్. సో మనం ఆన్లైన్లో రిజిస్టర్ అయితే చేసుకుంటాం. కాకపోతే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం మన హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళి అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకుంటేనే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ మెరిట్ లిస్ట్లో మన పేరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. లేకపోతే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకుంటేనే మనం హ్యాపీగా అయితే మాత్రం ఆ యొక్క వెబ్ ఆప్షన్స్కి అయితే ఎలిజిబుల్ అవుతాం కాబట్టి సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి మనకి లిస్ట్ అనేది వస్తారు, ప్రొవైడ్ చేస్తారు. సో లిస్ట్ ఏంటి, ఏ డిస్ట్రిక్ట్స్కి ఏ కాలేజెస్ ఉన్నాయి, సో అదేవిధంగా లిస్ట్ వెబ్సైట్లో ఎక్కడ మనకి పెట్టారు. సో అదేవిధంగా ఎలా చెక్ చేసుకోవాలి, సో మనకి దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ ఇది, ఇక దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ మనకి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చూడబోతున్నాం. సో మీరు ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్స్ మీకైతే వస్తాయి. ఇక మన టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, టీజీఏపీసెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. సో ఈ వెబ్సైట్లోనే మీకు మొత్తం అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ వెబ్సైట్లోనే మీకు ఇక్కడ మీరు కానీ ఫస్ట్ వచ్చినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తాను సింపుల్గా. సో ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. లేదు అనుకున్నట్లయితే పైన కనిపిస్తున్న యూఆర్ఎల్ని మీరు సెర్చ్ చేసినా సరే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు అడ్మిషన్స్ ఇంటూ బీ ఫార్మసీ ఇంకా ఫార్మడీ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ది బీ ఫార్మసీ ఇంకా ఫార్మడీకనే కాదు, మీకు ఇంకా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ మీరు క్లిక్ చేశారు అనుకోండి, సో మీకు కనిపిస్తాయి ఏవైతే బయోమెడికల్ ఇంజనీరింగ్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి, ఇంకా బయోటెక్నాలజీ బైపీసీ స్ట్రీమ్స్ వాళ్ళకి, ఇంకా పిహెచ్డి ఫార్మా డి, ఇంకా బీ ఫార్మసీ, ఇంకా ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కోర్సెస్కి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే అయిపోయింది. సో సేమ్ వెబ్సైట్లోనే మీకు కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక మనం కానీ చూసుకున్నట్లయితే మనకి మన వీడియో టాపిక్ వచ్చేసరికి ఏంటి, హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు ఇక్కడ ఈ వెబ్సైట్కి వచ్చిన వెంటనే మీరు కింద చూస్తున్నారు కదా ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ అని చెప్పేసి, సో దాన్ని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఈ విధంగా వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించినవి అని చెప్పేసి. సో ఇక్కడ ఎన్ఈ అంటే ఇంపార్టెంట్ టర్మ్స్. ఇక్కడ మీకు లిస్ట్ చదివే ముందు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్, ఇక నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి, ఇక ఎస్డబ్ల్యూ అంటే స్టేట్ వైడ్, ఇంకా సిఓఈడి అంటే కో ఎడ్యుకేషన్ అని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు కొంచెం జూమ్ అవుట్ చేసి చూపిస్తుంది. సో జూమ్ అవుట్ అవ్వట్లేదు, బట్ ఇక్కడ చూస్తే అక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సీరియల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. సో సీరియల్ నెంబర్ పక్కనే మీకు కాలేజ్ కోడ్, ఆ తర్వాత మీకు కాలేజ్ సంబంధించిన కాలేజ్ నేమ్ ఏంటి, కాలేజ్ ఎక్కడ ఉంది, కాలేజ్ ఏ డిస్టిక్లో ఉంది, సో హైదరాబాద్ లేకపోతే ఏంటి అని చెప్పేసి ఆ డిస్టిక్ సంబంధించి డిస్టిక్ కోడ్, ఇంకా రీజియన్ ఓయూ వస్తుందా, సో ఉస్మానియా యూనివర్సిటీ సైడ్ వస్తుందా అని చెప్పేసి, ఇక ప్రైవేటా లేకపోతే ఏంటి అని చెప్పేసి ఇది ఇచ్చారు. సో దాంతో పాటే నాట్ అప్లికేబుల్ మైనారిటీ ఏమైనా సంబంధించినవి ఉన్నాయా అని చూసుకుంటున్నారు. ఇక్కడ చూసారు కదా, మైనారిటీ ఏమైనా అప్లికేబుల్ అయితే మైనారిటీ అని చెప్పి ఇక్కడ మైనారిటీ దగ్గర అంటే ముస్లిం అని చెప్పి అయితే ఉంది, ఎంయుఎస్ అని చెప్పేసి. సో లేదు మైనారిటీ ఏం లేదు అనుకున్నట్లయితే ఇక్కడ నార్మల్గా ఏది లేదు. సో ఈ విధంగా మీరు కాలేజ్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. సో కాలేజ్ చెక్ చేసుకుంటే మీకు ఏ కాలేజ్ సెట్ అవుతుందో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక మీకు డిస్టిక్ వైజ్గా ఉంటే మీకు చూసే కదా, ఇక మీకు హైదరాబాద్ ఉంది, ఇక ఆర్ఆర్ ఉంది, వరంగల్ ఉంది, ఇంకా ఈ విధంగా మొత్తం చూసుకున్నారు కదా ఇక్కడ డిస్ట్రిక్ట్స్. సో ఈ డిస్ట్రిక్ట్స్ పరంగా మీరు చెక్ చేసుకొని మీకు ఏ కాలేజ్ సెట్ అవుతుందో మొత్తం చూసుకుంటే మీకు ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్లో సుమారుగా మీకు ఒక 128 కాలేజెస్ వరకు ఉన్నాయి. సో ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా కాలేజ్ అయితే వస్తానంటే ఇక్కడ కో ఎడ్యుకేషనా లేకపోతే మైనారిటీ స్టాటస్ ఉందా, ప్రైవేటా లేకపోతే ఏంటి మొత్తం అంతా కూడా మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మీరు ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ చెక్ చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ ఏదైతే ఉందో, సో ఆ కాలేజెస్కి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్తారు. మీరు అప్లై చేసుకుంటున్నప్పుడు కూడా ఆటోమేటిక్గా మీకు దగ్గరలో ఉన్న ఏదైతే కాలేజ్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి సెంటర్ అయితే ఉంటుందో ఆ సెంటర్ అనేది ఫ్రీజ్ అయితే అయిపోతుంది, సెలెక్ట్ అయితే అయిపోయి, సో మీరు కూడా అక్కడ క్లిక్ చేసుకుని మీరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇక దీంతో పాటు వెళ్ళేటప్పుడు ఏ టైమ్స్లో వెళ్ళాలని చూసుకుందాం. ఇక్కడ మీరు ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తాను, క్లిక్ చేసేసి మీకు నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అంతా కూడా మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ మెయిన్గా అయితే మనకి కొన్ని బేసిక్ సెంటర్స్ అయితే ఇచ్చారు, 20 వరకు ఇచ్చారు. సో 129 ఉన్నాయి, కానీ ఈ లిస్ట్లో వచ్చేసరికి మీకు 21 వరకే ఇచ్చారు. కాకపోతే ఇది బేసిక్ అండర్స్టాండింగ్ కోసం మీకు ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ సెంటర్స్ కూడా అనుకోవచ్చు. ఇక్కడ దీంట్లో కూడా మీకు ఈ పీడిఎఫ్ మీద కూడా చూసారు కదా, ఇక్కడ హెచ్ఎల్సి కోడ్, హెల్ప్ లైన్ సెంటర్ కోడ్, నేమ్ ఆఫ్ ద హెల్ప్ లైన్ సెంటర్, ఒక ప్లేస్, దాని డిస్టిక్,
ఇక దాని తర్వాత ఎన్ని రోజులు హెల్ప్‌లైన్ సెంటర్స్‌లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేస్తారని చెప్పేసి చూపిస్తున్నారు. ఇక ఏ డేట్ నుంచి ఏ డేట్. ఇది చూసారు కదా! ఏ డేట్ నుంచి ఏ డేట్, ఏ క్యాస్టల్ వైల్స్‌కి చేస్తారని చెప్పేసి కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక దీంతో పాటు మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో కూడా చెప్పుకోబోతున్నాం. సో, ఎవరైతే అంటే ఇక్కడ పర్సన్ విత్ డిసేబిలిటీ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో, పర్సన్ విత్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇక స్కాప్ ఇంకా ఎన్‌సీసీ స్పోర్ట్స్ వీళ్ళకి సంబంధించి కౌన్సెలింగ్ అయితే ఈ కాలేజ్‌లో జరుగుతుంది. చూస్తున్నారు కదా! గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసాబ్ అని చెప్పేసి ట్యాంక్ హైదరాబాద్. ఈ ప్లేస్‌లో అయితే మాత్రం మీకు ఎవరైతే ఇంకా ఎన్‌సీసీ ఇంకా ఎవరైతే ఉంటారో సో, వాళ్ళకైతే పూర్తయితే అవుతుంది. సో, అందులో కూడా ఒక మీకు డేట్స్ వైస్‌గా అయితే ఇచ్చారు. సో, మీకు అందరికి ఒకేసారి కాదు. సో, స్పోర్ట్స్ అందరూ వాళ్ళకి స్పోర్ట్స్‌కి, క్యాప్‌కి అంటే ఎవరైతే స్పోర్ట్స్ ఉంటారో స్పోర్ట్స్ వాళ్ళకి ఇంకా చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి 21న అయితే మాత్రం కౌన్సెలింగ్ ఉంటుంది. సో, అదేవిధంగా ఎన్‌సీసీ వాళ్ళకి తర్వాత ఉంటుంది. ఆ తర్వాత రోజొచ్చేసరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి అయితే లేకపోతే ఆంగ్లో ఇండియన్స్‌కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఈ విధంగా అయితే ఇంటిట్లో కూడా మీకు డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డేట్స్‌తో పాటు మీకు ఆ సెంటర్స్‌లోని ఏ క్యాస్ట్ వాళ్ళు తీసుకుంటారో మాక్సిమం అన్ని సెంటర్‌లో కూడా ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అంటే ప్రతి సెంటర్‌లో కూడా మీకు ప్రతి క్యాస్ట్ వాళ్ళని కూడా వెరిఫికేషన్ చేస్తారు. సో, ఏం ప్రాబ్లమ్ లేదు. మీ దగ్గరలోని సెంటర్‌కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఆప్షన్ మీరు రిజిస్టర్ అవుతున్నప్పుడే మీకు ఆ ఫీస్ పేమెంట్ ఏమైనా చేస్తున్నప్పుడే మీకు రూ. 600 ఎంతో ఉంటుంది కదా! సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రూ. 600, ఓసీ వాళ్ళకి రూ. 1200 ఉంటుంది. సో, ఫీస్ పేమెంట్ చేసి మీరు అప్లికేషన్ పూర్తి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా సెంటర్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఈ విధంగా అయితే మాత్రం అందరూ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మీకు టైమింగ్స్ కూడా ఉంటది. మీకు స్లాట్స్ అనేవి ఎలా డివైడ్ చేస్తారనుకున్నట్లయితే సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మీకు టైమింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో, టైమింగ్స్ అనేవి ముందుగా నార్మల్ వాళ్ళకి చూసుకుందాం. నార్మల్ వాళ్ళకి 21-23 వరకు అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రతిరోజు కూడా మీకు స్లాట్స్ ఉంటాయి. సో, స్లాట్స్ ఎలాగుంటాయి 9-9:30, 9:30-10 ఏఎం, 10:30 10:30-11 ఏఎం. సో, ఈ విధంగా మీకు స్లాట్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆ స్లాట్స్ అయితే బుక్ చేసుకొని మీరు వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకుంటారు. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళే ముందే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో రిజెక్ట్ అవ్వకముందే మీరు సింపుల్‌గా అయితే మాత్రం ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకొని యాస్ ఇట్ ఈస్‌గా కరెక్ట్‌గా ఉన్నదా చెక్ చేసుకోండి. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పలానా టైం కదా అని చెప్పేసి వద్దు. సో, మీరు ఒక 2 హవర్స్, 3 అవర్స్ ముందుగా అయితే వెళ్ళడానికి ట్రై అయితే చేయండి. 2 హవర్స్ ముందైనా సరిపోతుంది. లేకపోతే ఒక హాఫ్ ఎన్ అవర్ లేకపోతే ఒక 1 అవర్ దగ్గరలో మీ ఇంటి దగ్గరలో అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుండండి. లేదు మీరు దూరం మీ హెల్ప్‌లైన్ సెంటర్ అనేది మీకు అడ్రెస్ కూడా సరిగ్గా తెలీదనుకున్నట్లయితే ముందు రోజు వెళ్ళండి. వెళ్లి చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు తర్వాత రోజు వెళ్ళండి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి స్లాట్ బుక్ చేసుకొని మిస్ అయిపోతే సో, వాళ్ళకి అది తర్వాత ప్రాబ్లమ్ అయిపోతుంది కాబట్టి సో, ఖచ్చితంగా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకుంటున్నప్పుడు ఆ టైం కన్నా ఒక 2 గంటల ముందుగానే మీరు అక్కడికి వెళ్ళడానికి ట్రై అయితే చేయండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకోండి. 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కూడా పట్టుకొని వెళ్ళండి. సో, ఇక్కడ మొత్తం వెరిఫికేషన్ చేస్తే తప్పితే జెరాక్స్‌లు ఏమి అడగరు. కాకపోతే ఎందుకైనా మంచిది తీసుకొని వెళ్ళండి. ఇక దాంతో పాటే ఎవరైతే స్పోర్ట్స్ ఇంకా క్యాప్ ఉంటారో సో, వాళ్ళకి కూడా స్లాట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో, వచ్చేసరికి 21 మార్నింగ్ పూట వచ్చేసరికి ఇక స్పోర్ట్స్ వాళ్ళకి 21 సెకండ్ క్యాప్ వాళ్ళకి సో, స్లాట్స్ వైస్‌గా అయితే ఇవ్వడం జరిగింది. స్లాట్స్ వైస్‌గా ఎళ్లి చెక్ చేసుకోవాలి. ఇక దాంతో పాటే ఎవరైతే నేషనల్ క్రెడిట్ కార్ప్స్‌లో ఎన్‌సీసీ వాళ్ళకి కూడా ఒక పలానా డేట్ ఇచ్చారు. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి, యానోకల్ ఇండియన్స్‌కి సో, వాళ్ళకి కూడా సెపరేట్ డేట్ అయితే టైమ్ అయితే ఇచ్చారు కాబట్టి సో, డేట్స్‌లో, టైమ్స్‌లో గాని మీరు వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. సో, ఇది మనకి ఏదైతే అప్డేటు సో, మీకు లిస్ట్ ఆఫ్ సెంటర్స్ సంబంధించి కానివ్వండి, స్లాట్స్‌కి సంబంధించి కానివ్వండి ఎవ్రీథింగ్. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా అంటే మీరు గాని ఈ యొక్క కౌన్సెలింగ్‌కి సంబంధించి చిన్న అప్డేట్ చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వాలి లేదనుకున్నట్లయితే ఏదైతే టీఎస్ బైపీసీ, బి ఫార్మసీ, ఫార్మసీ ఇంకా బయోమెడికల్ దాంతో పాటు బయోటెక్నాలజీ ఇంకా ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వాలి అని అనుకోకపోయినా అంటే మిస్ అవ్వాలని చెప్పాం కదా! ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. చాలు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ నేనే ఇస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.